మా మేనకోడలి పెళ్లిని మేమంతా కలిసి ధూమ్ధామ్గా జరిపిస్తాం. పెళ్లి వాళ్లకు ఫోన్ చేసి నా కూతురుకి అన్నా వదినలు, అక్కా బావలు, మేనత్తా మేనమామలు అందరూ ఉన్నారని వాళ్ల చేతుల మీదుగానే పెళ్లి ఘనంగా జరిపిస్తామని చెప్పే. టాబ్లెట్ వేసుకోండి. విశ్వ, ఒకసారి ఫోన్ సొదకేపోవా? శకుంతల మాట్లాడుతుందంట. మాట్లాడు. వదినా, జయ నిశ్చితార్థం గురించి మీరేం కంగారు పడకండి. నేను మీ అన్నయ్య పెళ్లి పెద్దలుగా ఉండి తన నిశ్చితార్థం జరిపిస్తాం. చాలా సంతోషం వదినా. ఇదిగో మీ అన్నయ్య మాట్లాడతారంట. అమ్మా సుధా, అన్నయ్య, విశ్వని అబ్బాయి తరపు వాళ్లతో మాట్లాడి సంబంధం ఖాయించేయమని చెప్పు. రేపు మన ఇంట్లోనే గ్రాండ్గా నిశ్చితార్థం జరిపిద్దాం. విశ్వాని ఎలాంటి టెన్షన్ పడొద్దని చెప్పు. ఏర్పాట్లన్నీ వీరు చూసుకుంటాడు. అలాగే అన్నయ్య. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ. మనలో మనకి థ్యాంక్స్ ఏంటమ్మా? జరగబోయేది నా మేనకోడలి నిశ్చితార్థం. అందరం కలిసి అంగరంగ వైభవంగా జరిపిద్దాం. ఏమ్మా? అలాగే అన్నయ్య. ఉంటానే. ఓకే అమ్మా. ముందు టాబ్లెట్ వేసుకోండి. టాబ్లెట్లు గేబ్లెట్లు కాదు, ఇప్పుడు ఆ పెళ్లి గురించి మాట్లాడాలి. అర్జెంటుగా వెళ్ళి ఆ పెళ్లి గురించి మాట్లాడాలి. ఏంటి ఎగ్జిబిషన్? వచ్చేసారా? రేపు జయ నిశ్చితార్థానికి ఏ చీర కట్టుకుంటే బాగుంటుందా అని ఆలోచిస్తున్నా. మీరే సెలెక్టింగ్ చేయండి. ఇది బాగుందా? ఇదెలా ఉంది? బాగుందా? ఇది చూడండి సార్, ఇది బాగుంది కదా, కట్టుకోమంటారా? సార్, ఇది బాక్సింగ్ ప్రాక్టీసింగ్ కి వేసుకునే డ్రెస్సు. చూడు, ఇంట్లో ఎన్ని పూజలు జరిగినా ఎన్ని వ్రతాలు జరిగినా నీ ఫోకస్ మాత్రం బాక్సింగ్ మీదే ఉండాలి. మీరు మరీ ఓవర్ చేస్తున్నారు సార్. ఎంత బాక్సింగ్ కి ప్రిపేర్ అవుతుంటే మాత్రం ఇంట్లో ఫంక్షన్ కి డ్రెస్ వేసుకుని చేతులకి గ్లౌజులు వేసుకోమంటారా? కాదు, ఫంక్షన్ కి వెళ్లడం వరకు ఓకే, కానీ నువ్వు ప్రిపరేషన్ గురించి ఆలోచించుకో. నీ కాన్సంట్రేషన్ మొత్తం బాక్సింగ్ మీదే ఉండాలి. అయినా ఖాళీ టైంలో విశ్వనాథ్ మామయ్య ఓల్డ్ వీడియోస్ చూడమని చెప్పాను, ఎందుకు చూడడం లేదు? అంటే అది జయ ఎంగేజ్మెంట్ అంటే విశ్వ సార్ కూడా బిజీగా ఉంటారు కదా సార్, అందుకే నేను కూడా చిన్న బ్రేకింగ్ తీసుకుని రిలాక్సింగ్ అవుదాం అనుకున్నాను సార్. ఓ, ప్రాక్టీస్ గురించి ఆలోచించు అంటే బ్రేక్ తీసుకోవాలనుకుంటున్నావా? నీ కాళ్ళు చేతులు బ్రేక్ చేస్తే గాని నువ్వు చెప్పిన మాట విను. అయ్యో, కాళ్ళు చేతులు విరిచేస్తే బాక్సింగ్ ఎలా చేస్తాను సార్? కాళ్ళు చేతులు విరిగిపోయినా బాక్సింగ్ ఎలా చెయ్యాలి అనేది ఇప్పుడు నీకు నేను నేర్పిస్తాను. నన్ను కొడతావేంటి? నాటి చేశాను. నీ చెల్లి నిన్ను అడ్డు పెట్టుకున్నందుకు నీ చెల్లికి పడాల్సిన దెబ్బలు నీకు పడుతున్నాయి. నా మీద కుట్రకాయ చేసినావేటే? నన్ను ఇలా కొట్టిస్తున్నావా? లేదన్నయ్య, నీకు బంపర్ లాటరీ తగిలింది అంతే. నన్ను మా చెల్లెలు కొడతావా? మీ అన్నా చెల్లెళ్ళని కొట్టడం కాదు, నిలువున చీరేసి ఎండలో ఉప్పు చేపను ఎండబెట్టినట్టు ఎండబెట్టాలి. బాక్సింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయంటే రేపు పొద్దున ఫంక్షన్ కి ఏ చీర కట్టుకోవాలి, ఏ నగలు వేసుకోవాలని ఇదిగో ఇక్కడ దుకాణం పెట్టింది. నాకు బట్టలంటే గుర్తొచ్చింది బాబా. అసలు నేను ఎందుకు వచ్చినానంటే ఫంక్షన్ కి పంచె లాల్చి కట్టుకుని పెదరాయిల్లో డ్రెస్ వేసుకోవాలా లేకపోతే నా రెగ్యులర్ డ్రెస్ వేసుకోవాలని అడుగుదామని వచ్చినాను. ఓ పంచి, గోనె సంచి వేసుకొని చూడు. గోను సంచి? మా గొప్ప ఐడి వచ్చినావు బా. అదిరిపోద్ది కదండి ఆ డ్రెస్, లేటెస్ట్ ఫ్యాషన్, పైగా కాస్ట్లీ కూడా. నిజమా అన్నయ్య? ఎక్కడ దొరుకుతాయి? సార్ కూడా ఒకటి తెప్పించేద్దాం. తెప్పించేద్దాం.
బ్రెయిన్లెస్ ఫెలోస్, మీ ఇద్దరిని తీసుకెళ్లి ఆ దుబాయ్ ఎడర్లో పడేస్తే ఆ ఎండకైనా మీ బ్రెయిన్స్ యాక్టివేట్ అవుతాయేమో. యూస్లెస్ ఫెలోస్. ఛే! అలాగే కొంతమందికి ఈ ఎంగేజ్మెంట్ జరగడం ఇష్టం లేదు, ఆయన ఆపే ఛాన్స్ లేదు, కాబట్టి సపోర్ట్ చేస్తున్నట్టు యాక్ట్ చేస్తున్నారు. సో ఏది ఎలా జరగాలో అదలా ఫ్లోలో జరిగిపోతుంది. కర్మని ఎవ్వరూ డిసైడ్ చేయలేరు. కరెక్ట్ వీరు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. అంటే నువ్వు చేసే కర్మ నువ్వు చేయి, ఫలితాన్ని మాత్రం ఆశించకు అని. ఎందుకంటే నువ్వు మంచి కర్మ చేస్తే మంచి ఫలితం వస్తుంది, చెడు కర్మ చేస్తే చెడు ఫలితం వస్తుంది. నీ ప్రయత్నం ఏదైనా కావచ్చు, కానీ సంకల్పం మాత్రం మంచిదై ఉండాలి. నీ ప్రయత్నం శుభకార్యం జరగాలని కావచ్చు, కానీ దాని వెనకాల స్వార్థం ఉండకూడదు. నీ ప్రయత్నం ఈ రెండు కుటుంబాలు కలవాలనే కావచ్చు, కానీ దాని వెనకాల కుట్ర ఉండకూడదు. నీ ప్రయత్నం అందరినీ సంతోషపెట్టడమే కావచ్చు, కానీ ఆ సంతోషానికి ఇంకొకరు బలి కాకూడదు. సో నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, ఫలితం నేను డిసైడ్ చేస్తాను.